శ్రీ గురుభ్యో నమః. నేను మీ ఉల్లగంటి హన్మత్ శర్మను. ఈ యొక్క జూన్ నెల మరి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు వారి యొక్క ఫలితాలు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ముందుగా మనం మేషరాశికి వెళ్తున్నాము. మేషరాశి వారికి ఈ యొక్క జూన్ నెలంతా కూడా చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. మరి స్నేహితులు, బంధువుల సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. ఈ నెలలో మీకు ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా ఏదైనా గతంలో ఏవైనా మరి ఎవరికైనా చేబదులుగా డబ్బులు ఇచ్చుంటే అవి తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక బంధువులు వారి యొక్క సహాయ సహకారాల వల్ల మీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. వ్యాపార లావాదేవీల విషయాలలో స్నేహితుల సలహాలు తీసుకోవడం వల్ల మీ యొక్క ఆదాయం అనేది రెట్టింపు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఏదైనా కోర్టు వ్యవహారాలలో గతంలో ఏదైనా కోర్టు వ్యవహారాలు ఉంటే అటువంటి కోర్టు వ్యవహారాలు కూడా తీర్పు కూడా మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ నెలలో మీకు ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు. అదేవిధంగా బంధువులు, మిత్రులతో కలిపి మరి సుదూరయాత్ర ప్రయాణం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం మంచిది. అదేవిధంగా కొంతమంది నూతన వ్యక్తులు అంటే కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం వల్ల వారి వల్ల కూడా మీకు కొన్ని పనులు అయితే తొందరగా పూర్తవుతాయి. సంఘంలో ఉన్న పెద్దవారి పరిచయాల వల్ల మరి కొంచెం ఆదాయం అయితే చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క జూన్ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఇక అదేవిధంగా ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి మరి ఈ యొక్క ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మీరు అనుకున్న పనులు కూడా చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. గతంలో మీ పై స్థాయి అధికారులతో మరి ఏవైనా బోనస్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ లేదా ఏమైనా ట్రాన్స్ఫర్స్ విషయంలో మరి వారితో చర్చించుంటే మళ్ళీ ఒకసారి పునఃచర్చిస్తే కూడా మళ్ళీ మీకు అవి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు అనుకున్న పనులు కూడా చాలా తొందరగా పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఇక ఎవరైతే మేషరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాపారస్తులందరికీ కూడా చాలా బాగుంటుంది. ఈ నెలంతా కూడా మీరు అనుకున్న విధంగా కూడా లాభాలు అయితే ఆర్జిస్తారండి. ఇక జాయింట్ వ్యాపారస్తులకి అందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఇక మేషరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క నెలంతా కూడా మంచి వార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మరి ఏవైనా ఉద్యోగాల కొరకు అప్లై చేసుకొని పరీక్షలు రాస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఆ యొక్క పోటీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఎవరైతే ఈ యొక్క మేషరాశిలో నుండి ఈ యొక్క చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మీరు అనుకున్న విధంగా కూడా ఈ నెలంతా కూడా కొత్త ప్రాజెక్టులు మరి ప్రారంభించడం కానీ లేదా వాటిలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో మీకు ఏవైనా సంస్థల నుంచి రావాల్సినటువంటి ధనం అయితే తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క జూన్ నెలంతా కూడా మేషరాశి వారికి చాలా బాగుంటుంది. నూతన పరిచయాలు, ఆ పరిచయాల వల్ల వీరు కూడా ధనం అనేది చేకూరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సంఘంలో ఉన్న పెద్దవారితో పరిచయాల వల్ల కూడా వీరికి అయితే అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క మేషరాశి వారికి. ఇక వీరికి ఈ నెలలో మరి అనుకూలమైన రోజులుగా మరి 3వ తారీఖు, 8వ తారీఖు, 15వ తారీఖు, 17వ తారీఖు, మరి 24వ తారీఖు, 26వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. ఇక వీరికి ఈ నెలలో ప్రతికూలమైన రోజులుగా మరి 5వ తారీఖు, 10వ తారీఖు, 12వ తారీఖు, 20వ తారీఖు, 22వ తారీఖు, 29వ తారీఖు వీరికి ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారు. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తప్పక గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించిన తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.